హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విష్ణు అండ్ రుద్ర డైలీ రొటీన్ వ్లాగ్స్. నేను మీ రజిత. నేను ఈరోజు సగ్గుబియ్యం సేమియా పాయసం చేసా ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్ సాబుదానా తీసుకొని కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 5 బాదం పప్పులు, 5 జీడిపప్పులు, ఒక 5 కిస్మిస్లు, ఇంకా గుమ్మడి గింజలు వేసి దోరగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు సాబుదానాకి 1/2 కప్ సేమియా సరిపోతుంది. ఈ 1/2 కప్ సేమియాని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సేమియా గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 2 కప్పుల పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగినాక ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న సాబుదానాన్ని వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుతూ ఉండాలి నెమ్మదిగా. ఇప్పుడు ఒక కప్పు సాబుదానాకి 1/2 కప్ సేమియా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దానిని ఈ పాలలో వేసుకోవాలి. సేమియా కొద్దిగా మెత్తబడాక ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ పాయసం యొక్క కన్సిస్టెన్సీ చూపిస్తున్న విధంగా ఉండాలి, లేదంటే పాయసం చల్లారిన తర్వాత గట్టి పడుతుంది. చివరగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ పాయసంలో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.